కర్నూలు జిల్లా కొల్లూరు మండలం చిన్నకూటూరు సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్ వాల్వో బస్సు దగ్ధమై బస్సులో ఉన్న కొంతమందికి గాయాలు కాగా మరికొంతమంది మృతి చెందారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వాల్వో బస్సు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రాథమిక నివేదిక ప్రకారంగా బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సులో ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ను బద్దలగొట్టడంతో 12 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. అయితే బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోయారు. మృతులు విజయ్ కుమార్, గొల్ల రమేష్, భార్య అనూష, కుమారుడి యశ్వంత్, కూతురు మన్వితగా తెలుస్తోంది. ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణం అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లడమే అన్నట్టుంది. బస్సు డ్రైవర్ అధిక స్పీడులో వెళ్లటం వల్ల లేక ఓవర్ ట్రాక్ చేయటం వల్ల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే కంపెనీకి చెందిన బస్సులపైన అనేక రకమైన కేసులు ఉన్నాయి. కానీ వీటిపై అధికారులు ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారు? చనిపోయిన మృతుల కుటుంబాలు నడి రోడ్డున పడాల్సిందేనా? వీరికి భరోసా ఎవరు ఇస్తారు? అధికారులా లేక మరి ఎవరు అనే ఆలోచనలు వినిపిస్తున్నాయి. చనిపోయిన మృతుల కుటుంబాలు నడి రోడ్డున పడాల్సిందేనా? వీరికి ఎవరు భరోసా ఇస్తారు? అధికారులా లేక మరి ఎవరు అనే ఆలోచనలు వినిపిస్తున్నాయి. ఇవే ప్రైవేట్ ట్రావెల్ బస్సుల యాజమాన్యం పండుగ సీజన్లో అధిక రేట్లకు టికెట్స్ అమ్ముతూ ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి. మరి అలాంటప్పుడు ప్రయాణికుల్ని ఎందుకని సురక్షితంగా వారి గమ్యానికి చేర్చలేకపోతున్నారు? 41 మంది ప్రయాణికుల్లో 19 మంది మృతదేహాలను బయటకు తీయగా మిగతా వారు గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.